హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పీతలు పట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, పీతలు ఒక గిన్నెలో అని ఇవన్నీ పీతలేనండి. ఇవి మేము మా బావి దగ్గర వరాలెమ్మటి పట్టినాయండి. చూస్తున్నారు కదా, ఇవి చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి. ముందుగా వీటిని తీసుకొచ్చి నీట్గా వాటికి ఇటువైపు అటువైపు ఉన్నటువంటి కాళ్ళను అదే గిల్లడం కానీ తుంచడం కానీ తుంచి పక్కన పెట్టుకొని దాని తర్వాత దానిపైన ఫ్రెండ్స్ వీటిని అయితే మంచిగా తుంచుకొని కాళ్ళని తుంచుకొని వాటికి చిన్న పైన పెంకు ఉంటుంది, ఆ పెంకును తీసేసి దాని తర్వాతకి దాన్ని పక్క సైడ్ కానీ అవి అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, వాటిని క్లియర్ చేసుకోవాలి. ఇవైతే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటిని ఒకసారి మనం తిని చూసినామంటే అవి ఎంత రుచిగా ఉంటాయని మనకు అర్థమైపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇలా ఇక్కడ మా చెల్లి చేస్తుంది చూడండి, డిప్ప ఉంది కదా, డిప్పలో ఇలా పెట్టి ఇలా పైకి లేపితే పూర్తిగా లేసేస్తుంది. దాన్ని ఆ డిప్ప ఒకటి పక్కకు పడేసి పక్క సైడ్ ఉన్నటువంటి మామూలుగా ఇలా తెల్లగా ఉంటాయి అవి తీసేయాలి. ఇటువైపు అటువైపు రెల్లుకుంటే కథం చాలా నీట్గా వచ్చేస్తుంది. దాని తర్వాతకి ఉన్నటువంటి దాన్ని రెండు భాగాలు చేసుకొని ఇది చేసుకొని కడుక్కోవడమే, చాలా తేటగా నీట్గా చేసుకొని. కాకపోతే కొంచెం కౌసు వాసన వస్తుంటుంది ఫ్రెండ్స్. దానికి ఏం చేయాలంటే కడుక్కోవడం అనేది కొంచెం నీట్గా కడుక్కోవాలి. అంటే మనం గిల్లినాక కూడా దాని తర్వాతకి గిల్లి కొద్దిగా ఆగిన తర్వాతకి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఫస్ట్ ఉప్పు తోడుతోని, ఒకవేళ ఇంకా ఎక్కువ కొద్ది గొప్ప నీసు వాసన వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటే కొద్దిగా పసుపు కూడా వేసుకొని తోముకోవడం బెటరు. మనకైతే ఉప్పు వేసుకుంటే సరిపోదులే, కానీ కొత్తగా తినే వాళ్ళకు నీసు వాసన లాగా కౌసు వాసన ఎక్కువ రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిది. ఫస్ట్ అయితే ఇవన్నీ పూర్తిగా గిల్లుకుందాం. ఇవి కాళ్ళు చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇది అని అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్ ఆ కాళ్ళల్లో కొద్ది గొప్ప రసం అనేది ఉంటుంది. అది ఏంటంటే మనం తినేటప్పుడు దాన్ని ఇలా కొరికినప్పుడు వచ్చే రసం జ్యూసీతోటే చాలా ఇది అనిపిస్తుంది. అందులో ఏముంటుంది అనిపిస్తుంది, కానీ ఇది మంచి టేస్ట్ ఉంటుందండి. ఇంకా అలా గోరుతోటి ఆ పక్క సైడ్ ఉన్న వాటిని నీట్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్ పట్టిన వాటిలలో దీనికి ఒకటే కాలు ఉంది, ఒక కాలు లేదు. ఇది కాలుతో పట్టిందంటే ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గిన్నెలో వేసి ఒకవేళ కొత్తగా నీసు వాసన రాకుండా ఉండాలనుకుంటే కొంచెం మన పసుపు కూడా వేసుకొని బాగా అలా కలిపి తర్వాతకి వాటర్ తోటి మన బండ మీద ఉంటుంది కదా దాని మీద మంచిగా రాకినట్టుగా మంచిగా నీట్గా కడుక్కొని ఫస్ట్ మిక్సీ జార్లో ఒక 2-3 టమాటీలు, ఒక 2 ఉల్లిగడ్డలు, మనకు రుచికి తగినంత కొద్దిగా కారం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంచెం ఒక 2 మిరపకాయలు, కొంచెం చింతపండు వేసుకొని దాన్ని కొంచెం మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత జీలకర్ర కొద్దిగా దాంట్లో అవి మన మెంతులు దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకున్న వాటిని మెత్తగా దంచుకొని కొంచెం బాగా మెత్తగానే దంచుకోవాలండి. మీరు కచ్చపచ్చ కాకుండా మీరు పొడం కాకుండా దంచుకొని పెట్టుకొని అందులోనే పక్కకు పెట్టేసి దంచినటువంటి మసాలాను పక్కన పెట్టేసి కొద్దిగా అల్లం, ఒక 5-6 వెల్లుల్లి కలిపి బాగా దంచుకొని స్టవ్ వెలిగించి
గిన్నె పెట్టేసి దానికి తగినంతగా అంటే మనం తీసుకున్న పీతలకు తగినంతగా ఒక 2 కానీ 2 కంటే ఎక్కువ మనకు తగినంతగా నూనె తగినంత నూనె పోసుకొని నూనె వేగినాక అందులో కొద్దిగా జీలకర్ర, కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఎండ్రకాయల ముక్కలను అందులో వేసుకుందాం. పూర్తిగా అవన్నీ వేసుకొని ఓకే ఫ్రెండ్స్, అన్ని ముక్కలు వేసాం. ఇప్పుడు స్పూన్తో నీట్గా కలుపుకొని ఒకసారి మూత పెట్టేద్దాం. ఒక్క 4 నిమిషాల తర్వాతకి మళ్ళొక్కసారి దాన్ని కలుపుకొని కొద్దిగా కలర్ మారింది చూడండి, ముక్కలు అనేవి కొంచెం కలర్ మారాయి. మరి అదేవిధంగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాతకి మళ్ళీ తీస్తే అక్కడక్కడ లైట్గా రెడ్గా మారినటువంటి అవి కొండ్లు ఉన్నాయి చూడండి, అంటే ఇప్పుడే ఉడుకుతున్నట్టు దాని అదొక మనకు ఒక సంకేతం. ఓకే, నూనె కూడా బాగా సరిపోనే ఉందండి, ఏం పర్వాలేదు. ఇలా కొద్దిగా దోరగా అయ్యేంత వరకు మామూలుగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. దాని తర్వాతకి మనం రెడీ చేసుకున్నటువంటి మిక్సీ జార్లో రెడీ చేసుకున్నటువంటి టమాటా, ఉల్లిగడ్డ మరియు పేస్ట్ ఉంది దాని పచ్చిమిర్చి వేసిన పేస్టు, దాన్ని ఇందులో వేసేద్దాం. వేసేసి చిన్నగా కలుపుకుందాం. చూడండి, మొత్తం అది కలుపుతుంటే ముక్కలకంతా పట్టేసే విధంగా పూర్తిగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ముక్కలకు పట్టేసి మొత్తం పచ్చిమిర్చి ఇలా నీట్గా కనిపిస్తుంది. అంటే మనకు తగినంత పచ్చిమిర్చి వేసుకుంటే చాలండి. అలా బుడిగలు వస్తున్నాయంటే లైట్గా కుకింగ్ అవుతుందని అర్థం అండి. మనకు కావాల్సినంత ఎసరు కొద్దిగా పోసుకొని మెల్లిగా కలుపుకొని ఓకే, దాన్ని మెల్లగా కలుపుకుందాం. గట్టి సూపర్గా అనిపిస్తుంది. గ్రేవీ కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకుందాం. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కారం వేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాతకి మెల్లిగా కలుపుకొని ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొద్దిసేపు ఉంచుకుందాం అండి, ఒక 5 నిమిషాలు ఉంచేసి మళ్ళీ 5 నిమిషాల తర్వాత తీసాము. చూడండి ఎలా పొగ, మంచు పొగలాగా ఎలా పొగలు వస్తుందో. బాగా కుకింగ్ అవుతుందండి, ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి మాంసం ఉడకాలి కాబట్టి కొంచెం
ఉడకనివ్వాలన్నట్టుగా ఉంచుతున్నాము. ఇలా ఉంచి ఒక 5 మినిట్స్ తర్వాతకి మళ్ళీ ఒకసారి లైట్గా కలుపుకొని చాలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ముక్కలకు తగినంత కారము, ఒకసారి కలిపి కారం ఎంత పడుతుంది, వాటికి ఎంత సరిపోతుందో ఒకసారి చూసుకుందామండి. కారం అయితే నేను సరిపోతుందని అనుకుంటున్నాను. సరే, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం, కొంచెం దానికి తగినంతగా, ఎందుకంటే మనకు చోర జ్యూసీగా ఉండాలి కాబట్టి తగినంత వాటర్ పోసుకుందాం. చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దంచుకొని పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకున్నాం, మసాలా పొడి వేసేసి చాలా మంచిగా గుప్పుమంటూ అందులోంచి మసాలా ఘాటు చాలా ఆనందంగా తగులుతుందండి. ఈ వాసనకే కడుపు నిండిపోయే విధంగా ఉంది. ముక్కలకు తగినంతగా కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి నీట్గా కలుపుకొని ఓకే ఫ్రెండ్స్, ముక్కలకు తగిన విధంగా చోరవా కూడా కరెక్ట్గా సెట్ అయిందండి. ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ తీసి మామూలుగా అలా కలిపి చూసుకుందామండి. ఒకసారి సూపర్గా వచ్చిందండి, జ్యూసీగా. ఒక్కసారి చూడండి, ప్లేట్లో వేసుకున్నాను. చాలా వేడి అన్నంలో. ఓకే, చూడండి, నేను ఇక్కడ ముక్కలు కలుపుకొని మా మమ్మీ కలుపుతుంది. మసాలా గిసాలా చాలా బాగా సెట్ అయిందండి. మా మమ్మీ తింటుంది, ఒకసారి చూడండి. కర్రీ ఎలా ఉందో చెప్పాలి. కర్రీ సూపర్గా కుదిరిందని మా మమ్మీ చెప్తుందండి. టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇవి తినడం కూడా చాలా మంచిది.